వెల్కమ్ బ్యాక్ టు ఏస్ అకాడమీ. మనం సెకండ్ సెమిస్టర్లో 10th క్లాస్కి సంబంధించి సెకండ్ సెమిస్టర్లో మనం 8th యూనిట్ ఏదైతే ఇంట్రడక్షన్ టు ట్రిగ్నామెట్రీ ఉందో, త్రికోణమితి పరిచయము, ఇది మనం తెలుగు మీడియంకి ఇంగ్లీష్ మీడియంకి మనం కామన్గా అయితే డిస్కస్ చేయడం జరిగింది. సో ప్రీవియస్గా ఒక క్లాస్ అయితే మనం డిస్కస్ చేసినాం, బేసిక్స్ అయితే చూసినాం ఆ వీడియోలో, అంటే ప్రీవియస్ వీడియోలో. సో రిమైనింగ్ క్వశ్చన్స్ అయితే మనం ఈరోజు మనం డిస్కస్ చేద్దాం, ఓకేనా. సో మనం ట్రయాంగిల్ అంటే ఏంది, టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ కావచ్చు, ఎందుకు ట్రయాంగిల్ అంటాము, 3 sides ఉంటుందని మనం ట్రయాంగిల్ అంటాము. అదేవిధంగా 4 sides ఉంటే స్క్వేర్ అనొచ్చు, రెక్టాంగిల్ అనొచ్చు, లేదంటే మనం ప్రిజం కూడా ప్రిజం కాదు పారలాగ్రామ్ కూడా అనొచ్చు. అదేవిధంగా 5 sides ఉంటే దాన్ని పెంటగాన్ అని, 6 sides ఉంటే హెక్సగాన్ అని, 7 ఉంటే హెప్టగాన్, 8 ఉంటే ఆక్టగాన్, 9 ఉంటే నయాగాన్ని మనం డిస్కస్ చేయడం జరిగింది. సో మనం డిస్కస్ చేసి కూడా ఏ ట్రయాంగిల్ గురించి మాట్లాడతాం మనం అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గురించి మాట్లాడతాం. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఏంటి సార్ అంటే కనుక మనం 90 degreesలో అంటే ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు సో ఇక్కడ 3 యాంగిల్స్ అయితే ఉండడం జరుగుతుంది. దాంట్లో ఒకటి 3లో ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1 2 3 అనుకుంటే 3లో అంటే 3 యాంగిల్స్ ఒకటి ఖచ్చితంగా 90 degrees ఉంటే దీన్ని మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాం, ఓకేనా. ఇది తీటా 90 degrees ఉన్నట్లు తీసుకుంటాము. కాబట్టి ఎందుకు ఇలా తీసుకుంటున్నాము అంటే ఇంకా 3 అన్నోన్స్ ఉంటే మనకు ప్రాబ్లం టఫ్ ఉంటుంది. కాబట్టి సో ఒకటి ఫిక్స్డ్ వాల్యూ కింద తీసుకొని ఇంకొక దాన్ని అన్నోన్ కింద తీసుకొని దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయడం అయితే జరుగుతుంది, ఓకేనా. తీటా ఇదన్నా తీసుకోవచ్చు, ఇదన్నా తీసుకోవచ్చు, అది మన ఇష్టం. ఫర్ ఎగ్జాంపుల్ తీటాని నేను దీన్ని కన్సిడర్ చేస్తే ఆపోజిట్లో ఉన్నదాన్ని ఆపోజిట్ సైడ్ అంటాము, అడ్జసెంట్ ఉన్నదాన్ని అడ్జసెంట్ సైడ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను తీటా ఒక ట్రయాంగిల్ తీసుకున్నా, ట్రయాంగిల్లో దీన్ని తీటా అనుకుంటున్నాను. సో ఇది తీటాకి ఆపోజిట్లో ఉంది కాబట్టి ఇది ఆపోజిట్ సైడ్, ఇది అడ్జసెంట్లో ఉంది కాబట్టి దీన్ని అడ్జసెంట్ సైడ్ అని మనం డిస్కస్ చేయడం జరిగింది ప్రీవియస్ సెక్షన్లో. తర్వాత మనకి 3 యాంగిల్స్ని యాడ్ చేస్తే ఎంత రావాలా, మనకు 180 degrees రావాలా. అదేవిధంగా సర్కిల్ని తీసుకుంటే ఎంత రావాలా, 360 degrees ఉంటాయి. అంటే ట్రయాంగిల్లో 180 degrees ఉంటాయి, ఈ సర్కిల్లో 360 degrees అయితే ఉండడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి మనం ప్రీవియస్గా మాట్లాడినాము. ఇది తీటా తీసుకుంటే ఆపోజిట్ సైడ్ అని, తర్వాత అడ్జసెంట్ సైడ్ అని. సో తెలుగు మీడియంలో తీసుకుంటే మనం ఎదుటి భుజం అంటాము, దీన్ని ఆసన భుజం అంటాము, కర్ణము అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తెలుగు మీడియం వాళ్ళైనా కూడా, తెలుగు మీడియం స్టూడెంట్స్ అయినా కూడా మనం ఆఫ్టర్ 10th అయితే కనుక మనం మీరు ఈవెన్ దో డిప్లొమా జాయిన్ అయినా లేదా ఇంటర్మీడియట్ జాయిన్ అయినా ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియం అయితే వెళ్ళాల్సి వస్తుంది కదా. కాబట్టి మీరు ఇప్పటి నుంచే చిన్న వర్డ్స్ అయితే ప్రాక్టీస్ చేయండి, దానివల్ల మనకేం ఎఫెక్ట్ కాదు. సరే ఇంటర్మీడియట్లో చదువుకుంటాం నేను సార్ ఇప్పుడు ఎందుకని మాత్రం ఫీల్ కాదండి. సో ఎందుకంటే ఇది కామన్గా కొన్ని వర్డ్స్ మాత్రమే కామన్గా ఉంటాయి. మనం డిస్కస్ తెలుగులోనే చేస్తున్నాం కదా. కొన్ని వర్డ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆపోజిట్ సైడ్ని ఎదుటి భుజం అంటాము, ఆపోజిట్ అంటే ఎదురు, అడ్జసెంట్ సైడ్ అంటే ఆసన భుజం అని, హైపోటెనస్ అంటే ఇంకా కర్ణం అని. చిన్న వర్డ్సే కాబట్టి మనం పెద్ద వరి కావాల్సిన పని లేదు. తర్వాత ఈ డిటర్మినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మనం చూపించే ప్రొసీజర్, ఫర్ ఎగ్జాంపుల్ ట్రయాంగిల్ ఏబిసి అని చూపించచ్చు, లేదా బిఏసి అని చూపించచ్చు, లేదా ఏసీబి అని కూడా చూపించేలాగానే చూపించచ్చు. ఇక్కడ మీనింగ్ ఏమంటే గనక యాంగిల్ మనం దేనికి ఇస్తామంటే ఈ మిడిల్ ఏదైతే ఉంటుందో ఆ మెంబర్కి యాంగిల్ ఇస్తున్నామో విత్ రెస్పెక్ట్ టు ఈ 2 మెంబర్స్ అన్నట్లు మీనింగ్. అంటే ఏంది, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ట్రయాంగిల్ తీసుకుంటే, ఇలా ట్రయాంగిల్ తీసుకుంటే ఇది బి అనేది ఎక్కడ ఉండాలా, నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఇది తీసుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ, ఇది బి, ఇది సి అని రాస్తే బి ఎక్కడైతే మిడిల్ పార్ట్లో ఉంటుందో అక్కడ మనం తీటాని అయితే మెన్షన్ చేయాల్సి వస్తుంది. అర్థమైంది కదా క్లియర్ కట్గా పాయింట్. సో ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ సెక్షన్ ఇది తీసుకున్నాను అనుకోండి, సో యాంగిల్ ఎక్కడ మెన్షన్ చేయాలా, ఏ దగ్గర మెన్షన్ చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మెన్షన్ చేయాలా, ఇక్కడ సి ఉంది కాబట్టి సి దగ్గర మెన్షన్ చేయాలి. దాని యొక్క ఇండికేషన్స్ మనం ఇవి అర్థం చేసుకోవాలి. అప్పుడు మనకి ప్రాబ్లం నీట్గా అర్థమవుతుంది, ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. తర్వాత ఒక ట్రయాంగిల్ తీసుకుంటే మనకి దానికి సంబంధించి కొన్ని టర్మ్స్ అయితే ఉంటాయి. సైన్ తీటా, కాస్ తీటా, టాన్ తీటా, తర్వాత కొసికెన్ తీటా, సీకెన్ తీటా, కాట్ తీటా అని మనం డిస్కస్ చేయడం జరిగింది. సైన్ తీటా అంటే ఏమి, ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ అని. దీని గురించి ఇంకొంచెం డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దామా. సరే ఓకే, ఇప్పుడు మనం దాని గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ప్రీవియస్గా డిస్కస్ చేసింది ఇంకొకసారి ట్రై చేద్దాం, మనం నీట్గా అర్థం చేసుకుని ట్రై చేద్దాం. ఓకే సరే, ఇది పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఇది ఏముంది తీటా అనుకుంటున్నాము. సో తీటా కాబట్టి ఈ సైడ్ని మనం ఆపోజిట్ సైడ్ అంటాము, ఇక్కడ ఉన్నదాన్ని ఏమంటాం అడ్జసెంట్ సైడ్ అంటాం, ఇదేమి హైపోటెనస్ సైడ్ అంటాం, ఓకేనా. సో ఇవి మనకున్న మొత్తం 3 టర్మ్స్ తీసుకుంటే కనుక ఇప్పుడు మనం ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నామంటే ట్రిగ్నామెట్రిక్ టర్మ్స్. ఎవరెవరు ఉన్నారు, సైన్ తీటా ఒకటి, కాస్ తీటా ఒకటి, టాన్ తీటా ఒకటి. సో సైన్ తీటా, కాస్ తీటా, టాన్ తీటా. సైన్ తీటా ద్వారా మనం ఏం నేర్చుకుంటామంటే సైన్ తీటా అంటే ఇంకా రిలేషన్, దేనికి మధ్యలో ఉన్న రిలేషన్ అంటే ఆపోజిట్ సైడ్కి హైపోటెనస్ కునే రిలేషన్ ఏమంటామంటే సైన్ తీటా అంటాం. సో ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. మరి కాస్ తీటా ద్వారా ఏం నేర్చుకుంటామంటే అడ్జసెంట్ కి హైపోటెనస్ కునే రిలేషన్ నేర్చుకుంటాం, అంటే అడ్జసెంట్ బై హైపోటెనస్ అని. అదేవిధంగా మరి టాన్ తీటా అంటే ఏంటి, యాక్చువల్గా టాన్ తీటా అంటే ఏమంటే సైన్ తీటా బై కాస్ తీటా. మరి సైన్ తీటా అంటే ఏమి, ఆపోజిట్ బై హైపోటెనస్, అడ్జసెంట్ బై హైపోటెనస్. కాస్ అంటే సో హైపోటెనస్ క్యాన్సిల్ అయిపోయి ఆపోజిట్ బై
అడ్జసెంట్ అని మనకు మిగలడం జరిగి ఉంటుంది. ఓకేనా. సో మనం tan θకి sin θ బై cos θ అన్న రాసుకోవచ్చు, లేదా ఆపోజిట్ బై అడ్జసెంట్ అన్నా కూడా రాయొచ్చు. సరే, ఇంతవరకు అర్థమైనా. ఇంకా నెక్స్ట్ మనకు కావాల్సింది ఏమంటే ఇంకా ఆపోజిట్ టర్మ్స్. ఎవరెవరు దేనికి ఆపోజిట్ అంటే సైన్ వాల్యూ, సైన్ అనేది కోసికెంట్కి ఆపోజిట్. అంటే సైన్ అంటే ఏమి, ఆపోజిట్ బై హైపోటెనస్ కదా, మరి కోసికెంట్ అంటే ఏమి, హైపోటెనస్ బై ఆపోజిట్ అని రాస్తాం. సో వీళ్ళిద్దరు ఆపోజిట్లు. అదేవిధంగా కాస్కి ఆపోజిట్ ఎవరు అంటే సీకెంట్. అదేవిధంగా ట్యాన్కి ఆపోజిట్ ఎవరు అంటే కాట్. ఈ ఆపోజిట్ టర్మ్స్ అనేది మనం నీట్గా అర్థం చేసుకోవాలి. అప్పుడు మనకి ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా అర్థమవుతాయి. ఓకే, సో ఇదంతా మనకు క్లియర్గా అర్థమైంది కదా. ఎవరు ఆపోజిట్ అనేది ఇక్కడ రాయడం జరిగింది చూడండి. కావాలంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, తర్వాత కావాలంటే మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి, చాలా ఇంపార్టెంట్ మనకు ట్రిగ్నామెట్రీ టాపిక్లో. ఓకే, చాలా ఈజియెస్ట్ టాపిక్ మనకు ఈ ట్రిగ్నామెట్రీ యూనిట్ మాత్రం. ఓకే, సరే. తర్వాత మనం ప్రీవియస్గా ఈ పైథాగరస్ థిరం గురించి కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. అకార్డింగ్ టు పైథాగరస్ థిరం ఏమంటే ఇంకా మనం ఒక ట్రయాంగిల్ తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్రయాంగిల్ తీసుకుంటే, ఈ ట్రయాంగిల్లో ఆపోజిట్ సైడ్ అంటాం, అడ్జసెంట్ సైడ్ అంటామా, హైపోటెనస్ సైడ్ అంటాం కదా. ఇక్కడ ఫార్ములా ఏమంటే ఇంకా హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, అంటే ఈ వాల్యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్. ఈ ఫార్ములా యూజ్ చేయొచ్చు. అంటే మనకి ఇది బేసిక్ ఫార్ములా. ఫర్ ఎగ్జాంపుల్ ఏ 2 టర్మ్స్ ఇచ్చినా మనం థర్డ్ టర్మ్ అయితే ఈజీగా కనుక్కోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఆపోజిట్ సైడ్ ఇచ్చినాడు, హైపోటెనస్ ఇచ్చినాడు, అడ్జసెంట్ ఫైండ్ అవుట్ చేయమని అనుకోండి. సో ఈ ఆపోజిట్ ని ఈ సైడ్ పంపిస్తాం, అంటే లెఫ్ట్ సైడ్ పంపిస్తాం. సో ఫార్ములా ఏమవుతుంది, హైపోటెనస్ స్క్వేర్ మైనస్ ఆపోజిట్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ స్క్వేర్ అని ఫార్ములా రాయొచ్చు. అదే విధంగా మీకు ఆపోజిట్ నే కనుక్కోమని అనుకోండి, సో అడ్జసెంట్ ఈ సైడ్ పంపించచ్చు. ఆ విధంగా మనం మార్చుకుంటూ మనం వాల్యూస్ అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు, మనకు కావాల్సిన 3 వాల్యూస్ ని. ఓకేనా. సరే, ప్రాబ్లమ్స్ అయితే చూద్దాం. అప్పుడు మనకు క్లియర్గా అర్థమవుతుంది. పైథాగరస్ థిరం అంటాం దాన్ని. సరే, ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ తీసుకుంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం మోడల్ క్వశ్చన్స్ తీసుకుంటే ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ కావాలంటే మనం ట్రై చేద్దాం. వద్దులేండి, ఒక పని చేద్దాం, డైరెక్ట్ ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోతాం. మనం ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోతాం. ఇవి మీరు చూసినా కూడా మీకు అర్థం అవుతాయి కాబట్టి, సో డోంట్ వరీ, మీరు చూసినా కూడా మీకు క్లారిటీగా అర్థమైతే మనం జస్ట్ ప్రాబ్లమ్స్ అయితే చేసేకి ట్రై చేద్దాం. ఓకే, సరే. ఇక్కడ ఏమి ఇచ్చినాడు మనకు అంటే ఇంకా ఫస్ట్ ఎక్సర్సైజ్ ఏమి ఇచ్చినాడు, ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి రైట్ యాంగిల్ అట్ బి, AB is equal to 24 cm, BC is equal to 7 cm. Determine sin A, cos A values ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా. సరే, ఇదంతా మనం ఎరేజ్ చేద్దాం. ఇక్కడ మరి ఇంకోసారి నీట్గా రాసుకుందాం. ఏం కనుక్కోమన్నాడు, సైన్ ఏని కాస్ ఏని కనుక్కోవాలి. ఫస్ట్ మనకి ఇచ్చిన గివెన్ డేటా ఏముందంటే AB ఈజ్ ఈక్వల్ టు 24, BC ఈజ్ ఈక్వల్ టు 7. ఒక ట్రయాంగిల్ రాసుకోవాలా మనం. ఈ ట్రయాంగిల్లో సో యాంగిల్ ఎక్కడ బి దగ్గర ఉండాలి, అంటే ఇక్కడ బి ఉండాలా, ఇక్కడ ఏ ఉండాలా, ఇక్కడ సి ఉండాలా, అంతేనా. సరే, ఏమి ఇచ్చాడు, ఏబి ఈజ్ ఈక్వల్ టు 24 సెంటీమీటర్స్ అన్నాడు. తర్వాత బీసీ ఈజ్ ఈక్వల్ టు 7 సెంటీమీటర్స్ అని ఇచ్చినాడు. డెటర్మైన్ సైన్ ఏ వాల్యూ. సో సైన్ ఏకి సంబంధించిన ఫార్ములా ఏమైంది, సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటాస్, అంటే ఎదుటి భుజము బై కర్ణం. సో ఆపోజిట్ సైడ్ లో ఎంత ఉంది వాల్యూ, 7 ఉంది, కాబట్టి మనం 7 రాయొచ్చు. హైపోటెనస్ వాల్యూ కావాలి, హైపోటెనస్ వాల్యూ మనకు ఉందా తెలీదు, సో దీన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో హైపోటెనస్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా ఏముంది, హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్, అంతేనా. సో 7 స్క్వేర్ ఎంత, 49. తర్వాత 24 స్క్వేర్ ఎంత. ఈ స్క్వేర్స్ గురించి మనం ప్రీవియస్ గా డిస్కస్ చేయడం జరిగింది మనం షార్ట్ కట్ లో. స్క్వేర్స్ ఇంకొకసారి కావాలంటే ఇక్కడ చెప్తా చూడండి. స్క్వేర్స్ మీరు బై హార్ట్ చేయాల్సిన పని లేదు, చాలా ఈజీగా చేయొచ్చు. ఎగ్జాంపుల్ కి 12 స్క్వేర్ అడిగినా అనుకోండి. 12 స్క్వేర్ అంటే మీకు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా తెలుసా తెలీదా. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది, ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. ఈ ఫార్ములా ఉంది కదా, ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ ఫార్ములా ఉంది. దీని ప్రకారంగా అంటే వన్స్ ప్లేస్ తో ఏ అనుకుందాము, టెన్స్ ప్లేస్ తోది బి అనుకుందాం. ఇది మనం ప్రీవియస్ గా డిస్కస్ చేసాం, ఇంకొకసారి ఇక్కడ మనం చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ టర్మ్ అంటే దీన్ని ఏ అనుకుంటున్నాను, దీన్ని బి అనుకుంటాను. ఓకే, సో ఏ స్క్వేర్. సో ఇక్కడ మీకు అర్థం కావడం లేదా, పక్కన చేద్దాం దీన్ని, మరి ఇక్కడికి వద్దాంలేండి, నో ప్రాబ్లం, ఇక్కడ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను 12 స్క్వేర్ అన్నా. ఏం ఫార్ములా, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్రకారంగా ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ ఫార్ములా ప్రకారంగా. సో ఫస్ట్ టైం ఏ అనుకున్నాను, అంటే వన్స్ ప్లేస్ ఉన్నదాన్ని, టెన్స్ ప్లేస్ ఉన్నదాన్ని బి అనుకున్నా. ఏ స్క్వేర్ అంటే ఏం రాయాలా మనము, ఏ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ కదా, కాబట్టి 4 రాయాలి, వన్స్ ప్లేస్ 4 రాయాలి. తర్వాత 2ab అంటే ఏమి, 2 ఇంటూ 2 4, 4 2 1, అంటే 2 ఇంటూ 2 4, 4 ఇంటూ 1 4, అర్థమైందా. నెక్స్ట్ బి స్క్వేర్ అంటే ఎంత, 1 స్క్వేరే కదా, కాబట్టి 144 ఆన్సర్, అర్థమైందా. సేమ్ అదే విధంగా ఇప్పుడు 24 స్క్వేర్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే సేమ్ ప్రొసీజర్, 24 స్క్వేర్ కావాలా. సో ఏ స్క్వేర్ అంటే ఎంత, 4 స్క్వేర్, నథింగ్ బట్ 16 కదా, సో 6 రాద్దాం, 1 పక్క రాసుకుందాం. తర్వాత 2ab, 2 ఇంటూ ఏ, 2 4 8, 8 2 16, ఆ ఒకటి ఇంత ముందు కలిపితే 17, ఓకేనా. తర్వాత బి స్క్వేర్ అంటే 2 స్క్వేర్ ఎంత, 4, 4 ప్లస్ 1 మనతో ఒకటి ఉంది కదా క్యారీ ఫార్వర్డ్, సో 5, అంటే టోటల్ వాల్యూ ఎంత అయింది, 576, అర్థమైంది కదా.
స్క్వేర్స్ ఈ విధంగా ఈజీ కనుక్కోవచ్చు జస్ట్ a+b² ఫార్ములాతో. సో ఇవి మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాం కాబట్టి మీరు చూడకపోతే అవన్నీ చూడండి ఒకసారి. ఓకే, 576 అనేది మన ఆన్సర్, 576. సో ఇప్పుడు 576 49, సో 15 8 12 625 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 625. స్క్వేర్ రూట్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇది స్క్వేర్ ఇక్కడికి వచ్చి రూట్ అయి ఉంటుంది. h² ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్, ఈ స్క్వేర్ ఇక్కడ వచ్చి రూట్ అయింది. ఓకేనా, రూట్ ఆఫ్ 625 వాల్యూ ఎంత అంటే కనుక 25. సో ఇవి కూడా మనం ప్రీవియస్గా డిస్కస్ చేసాం, ఇక్కడ అవసరం లేదు, మీరు కావాలంటే అక్కడ చూడండి. ఏం కనుక్కున్నాం మనం ఇక్కడ అంటే 25ని కనుక్కున్నాం. అర్థమైందా ప్రాబ్లమ్? సో హైపోటెనస్ వాల్యూ 25ని కనుక్కున్నాం. మన అసలు యాక్చువల్ క్వశ్చన్ ఏముంది మనకు, సైన్ ఏ వాల్యూ ఎంత. సో సైన్ ఏ వాల్యూ ఎంత అంటే, సైన్ అంటే ఆపోజిట్ బై హైపోటెనస్ కాబట్టి ఆపోజిట్లో మనకి ఎంత ఉంది, ఆపోజిట్ వాల్యూ 7 ఉంది, హైపోటెనస్ వాల్యూ ఎంత ఉంది 25 ఉంది. సో ఆన్సర్ 7/25. అదేవిధంగా ఫర్ నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడిగినాడు మనకు, నెక్స్ట్ క్వశ్చన్ కాస్ వాల్యూ అడిగినాడు. సో కాస్ ఏ అంటే ఏమి, అడ్జసెంట్ బై అంటే ఆసన భుజము బై కర్ణం. ఆసన భుజం ఎంత ఉంది, అడ్జసెంట్ సైడ్ 24 ఉంది, హైపోటెనస్ ఎంత 25, కాబట్టి ఏం రాయొచ్చు 24/25 రాయొచ్చు. అర్థమైందా ప్రాబ్లం క్లియర్ కట్గా? ఓకే, క్లియర్, ఇంతవరకు మనకు బాగా అర్థమైంది. సో మీకు డౌట్ ఉంటే దీని కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకేనా, దీన్ని ఎరేజ్ చేస్తాను, నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం. సో ఇంతవరకు మనకు అర్థమైంది. నెక్స్ట్ ఏమి అడిగినాడు క్వశ్చన్ అంటే సైన్ సి అడిగినాడు. అంటే దాని మీనింగ్ ఏమి, సైన్ సి అంటే యాంగిల్ సి దగ్గర తీసుకోమని, అంటే తీటా ఇక్కడ ఉంది ఈసారి. ఓకేనా, తీటా ఇక్కడ ఉంది, ఈ సైడ్ ఉంది. సో సైన్ సి అడిగినాడు. సైన్ అంటే ఏమి, ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ సైడ్, కానీ తీటా ఇక్కడ తీసుకున్నప్పుడు ఆపోజిట్ అంటే 24 కదా. పాయింట్ అర్థమైందా, ఇది ఆపోజిట్. సో ఆపోజిట్ బై అంటే సైన్ సి ఈజ్ ఈక్వల్ టు 24 బై ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ అంటే 25. ఆపోజిట్ ఇదైతుంది. ఎందుకు ఇదైతుంది అంటే తీటా తీసుకున్నప్పుడు ఇది ఆపోజిట్ సైడ్, తీటా ఇక్కడ తీసుకున్నప్పుడు ఇది ఆపోజిట్ సైడ్. సో 24/25. అదేవిధంగా మనం కాస్ సి తీసుకుంటే, కాస్ అంటే అడ్జసెంట్ సైడ్, అంటే అడ్జసెంట్ అంటే 7 కదా, 7/25 అనేది మన ఆన్సర్. క్లియర్గా అర్థమైంది కదా. సో తీటాని ఏది తీసుకుంటే దానికి ఆపోజిట్లో అనేది ఆపోజిట్ సైడ్ అవుతుంది, రిమైనింగ్ అడ్జసెంట్ సైడ్ అవుతుంది. ఇది దీనికి సంబంధించిన ప్రొసీజర్. క్లియర్ కదా. సరే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇంతవరకు అర్థమైంది కదా మనకు. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ అంటే సెకండ్ క్వశ్చన్ ఏమడిగినాడు, సెకండ్ క్వశ్చన్లో మనకు ట్రయాంగిల్ ఇచ్చినాడు. సో వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో చాలా ఈజీ కదా, సేమ్ ప్రాబ్లం ఫస్ట్ క్వశ్చన్ మోడలే కాబట్టి మీరు ట్రై చేయండి. ఓకేనా, ఫస్ట్ చేసాం, మీకు ఇది సెకండ్ హోంవర్క్ కింద మీరు ప్రాక్టీస్ చేయండి. డౌట్ వస్తే కామెంట్లో షేర్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ క్లాస్లో. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ తీసుకుంటే ఏమి ఇచ్చాడు, సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3/4 అన్నాడు. అంటే నేను ఒక ట్రయాంగిల్ తీసుకున్నా, వాల్యూ ఏమి ఇచ్చినాడు, సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3/4. యాక్చువల్గా సైన్ ఏ అంటే ఏమి, సైన్ అంటే ఫార్ములా ఏమి, ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. ఆపోజిట్ వాల్యూ ఎంత ఉంది, సో ఆపోజిట్ వాల్యూ తీసుకుంటే కనుక మనకు ఇది తీటా తీసుకుంటే ఆపోజిట్ వాల్యూ 3, హైపోటెనస్ వాల్యూ ఎంత ఉంది 4 ఉంది, హైపోటెనస్ వాల్యూ 4 ఉంది. సో మనం అడ్జసెంట్ని కనుక్కోవాలి. అడ్జసెంట్ కనుక్కోవాలంటే వాల్యూ ఉంది, అకార్డింగ్ టు పైథాగరస్ థీరం ఫార్ములా ఏమి, హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్. సో మనం ఇప్పుడు ఏం కనుక్కోవాలా, అడ్జసెంట్ని కనుక్కోవాలి. సో అడ్జసెంట్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ ఆ సైడ్ పోతే హైపోటెనస్ మైనస్ ఆపోజిట్ స్క్వేర్. అడ్జసెంట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ హైపోటెనస్ స్క్వేర్ మైనస్ ఆపోజిట్ స్క్వేర్. స్క్వేర్ రూట్ ఆఫ్ హైపోటెనస్ ఎంత 4 కదా, కాబట్టి 16 మైనస్ 3 స్క్వేర్ ఎంత 9. సో 16లో నుంచి 9 పోతే, సో 16లో నుంచి 9 పోతే 7, అంతేనా, రూట్ 7. 16లో నుంచి 9 పోతే కనుక 7 కాబట్టి రూట్ 7, రూట్ 7 అయితే వాల్యూ రాదు కాబట్టి రూట్ 7 అనే పెట్టేసేయండి. ఓకే, సో మనకి ఏమర్థమైంది, ఈ వాల్యూ రూట్ 7 అని అర్థమైంది, అడ్జసెంట్ వాల్యూ రూట్ 7. క్వశ్చన్ ఏమి ఇచ్చినాడు, కాస్ ఏ అంటే టాన్ ఏని కనుక్కోవాలి. కాస్ ఏ అంటే ఏమి, అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్, అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. అడ్జసెంట్ వాల్యూ ఎంత రూట్ 7 బై హైపోటెనస్ ఎంత 4. అర్థమైందా. నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడిగినాడు మనకు, టాన్ ఏ అడిగినాడు. సో టాన్ కనుక్కోవాలంటే ఫార్ములా ఏమి, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో ఆపోజిట్ వాల్యూ ఎంత ఉంది 3 ఉంది, అడ్జసెంట్ వాల్యూ ఎంత ఉంది రూట్ 7 ఉంది. సో టాన్ ఏ వాల్యూ ఎంత 3/√7 ఇస్ ద ఆన్సర్. క్లియర్ కదా ఇంతవరకు. సో ఈ విధంగా మనం చాలా అంటే చాలా ఈజీగా ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు, ఒక్కసారి మనకి ట్రయాంగిల్ గురించి నీట్గా అర్థమవుతాయి. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ట్రై చేద్దాం. ఫోర్త్ క్వశ్చన్ ఏమి అంటే 15 cot A ఈజ్ ఈక్వల్ టు 8 అన్నాడు. ఫైండ్ సైన్ ఏ అండ్ ఏమేమి కనుక్కోవాలి మనము, సైన్ ఏని ఫైండ్ అవుట్ చేయాలా, తర్వాత సీకెంట్ ఏని ఫైండ్ అవుట్ చేయాలా. సో సైన్ అంటే ఏమి, ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. సీకెంట్ అంటే ఏమి, సీకెంట్ యాక్చువల్ ఎవరు, కాస్కి ఆపోజిట్. కాస్ అంటే ఏమి, అడ్జసెంట్ బై హైపోటెనస్. మరి సీకెంట్ అంటే ఏమి, హైపోటెనస్ బై అడ్జసెంట్. సో వాల్యూస్ గుర్తున్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ట్రయాంగిల్ తీసుకుంటే కాస్ వాల్యూ అంటే కాస్ ఫార్ములా ఏముంది, అడ్జసెంట్ బై
ఇది ఆపోజిట్, ఇది అడ్జసెంట్, ఇది హైపోటెనస్. అడ్జసెంట్ బై హైపోటెనస్. అదే సీకెంట్ అంటే కాస్కి ఆపోజిట్ కాబట్టి మనం ఏం రాసుకుంటాం, హైపోటెనస్ బై అడ్జసెంట్ రాసుకుంటాం. అర్థమైందా పాయింట్? ఓకే. ఇప్పుడు మనకి ఇచ్చినది ఏమి ఇచ్చినాడంటే ఇక్కడ 15 cot A = 8. దెన్ cot A = మీనింగ్ ఏమి, cot A = ఈ 15 ఈ సైడ్ పోతే డివైడ్ బై అయింది అంటే 8/15 అయింది. కాట్ అంటే నథింగ్ బట్ tan కి ఆపోజిట్ కదా, అంటే tan ఏ మీనింగ్ ఏమప్పుడు 15/8 రాసుకోవచ్చా, రాయొచ్చు. tan అంటే ఏమి, ఆపోజిట్ బై అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్లో వాల్యూ ఎంత ఉంది, 15 ఉంది. అడ్జసెంట్ వాల్యూ ఎంత ఉంది, 8 ఉంది. సో మనం ఏం కనుక్కోవాలి తర్వాత, సైన్ ఏ కనుక్కోవాలంటే మనకు ఆపోజిట్తో పాటు హైపోటెనస్ కావాలి. హైపోటెనస్ వాల్యూ కనుక్కోవాలి. హైపోటెనస్ ఫార్ములా ఏముంది, హైపోటెనస్ = ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్. ఆపోజిట్ ఎంత, 15 స్క్వేర్. అడ్జసెంట్ ఎంత, 8 స్క్వేర్. అంతేనా. 15 స్క్వేర్ వాల్యూ ఎంత, 225 ప్లస్ ప్లస్ తర్వాత 64. రెండింటిని యాడ్ చేయండి, 9, 8, 2 √289. 289 దేనికి సంబంధించి స్క్వేర్ అంటే 13 స్క్వేర్కి సంబంధించినది. సో మీరు కావాలనుకుంటే దీన్ని చెక్ చేసుకోండి, 13 14. సో 13, ఎందుకంటే 3 3 9 వచ్చింది కాబట్టి 13 స్క్వేర్ వాల్యూ. 13 వాల్యూ ఎక్కడ ఉంది మనకు, ఇక్కడ ఉంది, అంటే హైపోటెనస్ వాల్యూ 13. సో ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. సైన్ ఏ అడిగినాడు క్వశ్చన్. ఆపోజిట్ వాల్యూ ఎంత ఉంది, ఆపోజిట్ వాల్యూ 15 ఉంది. హైపోటెనస్ వాల్యూ ఎంత ఉంది, 13 ఉంది. అదేవిధంగా సీకెంట్ తీసుకుంటే హైపోటెనస్ వాల్యూ ఎంత ఉంది మనకు, 13 ఉంది. అడ్జసెంట్ వాల్యూ ఎంత ఉంది, 8 ఉంది. అర్థమైందా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కనుక 13 స్క్వేర్ వాల్యూ ఇది కరెక్టా లేదా డౌట్ వచ్చింది అనుకోండి, 13 స్క్వేర్ a + b హోల్ స్క్వేర్ ప్రకారం ఏ స్క్వేర్ అంటే ఎంత, 9. 2ab, 2 3 6, 6 1 6. తర్వాత 2 స్క్వేర్ అంటే 2. ఓకే, రాంగ్ చేసినామా మనము, కరెక్ట్ రాంగ్ చేసినాం. ఎందుకంటే కనుక ఇది మేబీ ఏం స్క్వేర్ ఉంటుందంటే 6 6 7 7 14, 8 8 64, 5 5 25, 6 6 24, 7 7 49. అంటే ఇది 17 స్క్వేర్ అయ్యొచ్చు. చెక్ చేద్దాం ఒకసారి. 7 స్క్వేర్ ఎంత, 7 7 49. తర్వాత 2ab, 7 2 14, ఒక 4 అంటే 8 అయింది. తర్వాత 2 స్క్వేర్ అంటే 2. ఓకే సారీ, ఇది 17 స్క్వేర్ కాబట్టి హైపోటెనస్ వాల్యూ ఎంత, 17 కాబట్టి మీరు కూడా ఇక్కడ 17 రాయండి, ఇక్కడ కూడా 17 రాయండి. అంతే. హైపోటెనస్ వాల్యూ ఎప్పుడు ఎక్కువ ఉండాలి కదా. సారీ, మనం దీన్ని 13 అనుకున్నాము, 17 స్క్వేర్. మీరు క్రాస్ చెక్ చేసుకోండి అంతే, నో ప్రాబ్లం. మనకి షార్ట్ కట్లో తెలుసు కదా, a + b హోల్ స్క్వేర్ ప్రకారంగా మనం అయితే స్క్వేర్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈ విధంగా ఎటువంటి ప్రాబ్లం అయినా, ట్రిగ్నోమెట్రీలో ఎటువంటి ప్రాబ్లం అయినా కూడా మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం చేద్దామా. సరే, ఇంకొక ప్రాబ్లం చేసి టాపిక్ కావాలంటే మనం ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. 5th క్వశ్చన్ ఏమిటి అంటే, గివెన్ సీకెంట్ థీటా = 13/2, క్యాలిక్యులేట్ ద ఆల్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్. ఓకే, సీకెంట్ థీటా మన క్వశ్చన్లో సీకెంట్ థీటా = 13/12 ఇచ్చినాడు. సో మనం ట్రయాంగిల్ తీసుకుంటే సీకెంట్ అంటే ఎవరు అనుకున్నాం మనం, కాస్కి ఆపోజిట్ అంటే 12/13 రాసుకోవచ్చా. కాస్ అంటే ఏమి, అడ్జసెంట్ బై హైపోటెనస్. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలా, ఆపోజిట్ని కనుక్కోవాలా. సో ఆపోజిట్ స్క్వేర్కి ఫార్ములా ఏమింది, √ ఆపోజిట్ = హైపోటెనస్ మైనస్ అడ్జసెంట్ స్క్వేర్. అంతేనా. సో √13 స్క్వేర్ మైనస్ 12 స్క్వేర్. 13 స్క్వేర్ అంటే ఎంత, 169. 12 స్క్వేర్ ఎంత, 144. 9లో నుంచి 4 పోతే 5, 6లో నుంచి 4 పోతే 2 అంటే √25. అంటే వాల్యూ ఎంత వచ్చింది, 5 వచ్చింది. ఆపోజిట్ సైడ్ ఎంత, 5. క్లియర్. సరే, ఇప్పుడు మనం ఏమేమి ఫైండ్ అవుట్ చేయాలంటే అందరినీ కనుక్కోవాలి, ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ అన్నీ కనుక్కోవాలి. సో ఏమేమి ఉన్నాయి ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ అంటే కనుక, ఫస్ట్ సైన్ థీటా అంటే ఎవరు, ఆపోజిట్ బై హైపోటెనస్ అంటే 5/13. నెక్స్ట్ కాస్ థీటా అడ్జసెంట్ బై హైపోటెనస్ అంటే 12/13. నెక్స్ట్ టాన్ థీటా ఆపోజిట్ బై అడ్జసెంట్ అంటే 5/12. క్లియర్. నెక్స్ట్ ఏం కనుక్కోవాలా, కోసికెంట్ కనుక్కుందాం. కోసికెంట్ అంటే ఎవరు, సైన్కి ఆపోజిట్, జస్ట్ రివర్స్ రాస్తే సరిపోతుంది మనం, 13/5. నెక్స్ట్ సీకెంట్ అంటే ఎవరు, కాస్కి ఆపోజిట్, సో 13/12. నెక్స్ట్ ఏం కావాలా, టాన్కి ఆపోజిట్ ఎవరు, కాట్ థీటా. కాట్ అంటే ఏం రాయచ్చు మనం, 12/5 రాయచ్చు. ఎందుకు, 5/12 టాన్ కాబట్టి కాట్కి మనం రివర్స్ రాసినా సరిపోతుంది. అర్థమైందా. సో ఇంతవరకు. నెక్స్ట్ 6th వన్ ఏం చూడండి, ఇఫ్ యాంగిల్ ఏ అండ్ యాంగిల్ బి ఆర్ అక్యూట్ యాంగిల్స్ సచ్ దట్ కాస్ ఏ = కాస్ బి. సో సిమిలర్ యాంగిల్స్ అన్నట్లు, అంతే, వేరేదేం లేదు. ఇది మీరు ట్రై చేయండి, చాలా సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ ఎందుకంటే మనం ప్రీవియస్గా డిస్కస్ చేసాం ఇవన్నీ క్వశ్చన్స్ కాబట్టి ఇప్పుడు మనం డిస్కస్ చేయడం లేదు. నెక్స్ట్ క్లాస్లో మనం ఈ 7th క్వశ్చన్ నుంచి రిమైనింగ్ క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేసేకి ట్రై చేద్దాం. ఓకేనా. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.